హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే చపాతి చికెన్ బంగాళదుంప కలిపి కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. చపాతీలోకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చపాతీ పిండిలో కొంచెం పాలు పోసాను, ఎందుకంటే పిల్లలు కూడా వచ్చారు కాబట్టి. కొంచెం పాలు, ఉప్పు, మామూలుగా చపాతీ పిండి మామూలుగానే కలుపుకోవాలి. కాస్త పాలు పోయడం వల్ల ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి. కాకపోతే ఒకటి, జర్నీ చేసేటప్పుడు చపాతీలు చేసుకున్నప్పుడు మట్టుకు పాలు పోయొద్దు, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తాయి. ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకోవడం కదా, చాలా స్మూత్గా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఎందుకంటే ఇది ఫైబర్ ఉన్న పిండి కదా, జల్లిచ్చిన పిండి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయని పాలు పోసాను. తర్వాత అయితే మెత్తన చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. ఇది ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసేసాను. చేసి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఎందుకంటే బంగాళదుంప కూడా వేసాం కదా, కాస్త దానికి కూడా పట్టేలాగా. 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత కొంచెం ఒక 4 పచ్చిమిరకాయలు కూడా వేసాను. ఆ మిక్సీ కొట్టినప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, కొంచెం స్వీట్నెస్గా వస్తుంది కర్రీ అయితే. చెప్తున్నాను కదా, కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేసాను అనమాట. కొంచెం స్వీట్నెస్ వచ్చినప్పుడు చాలా అంటే బాగుంటుంది ఈ కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మిక్సీ వేసినప్పుడు మట్టి కొంచెం జీలకర్ర వేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసిన తర్వాత ఒక మూకిట్లో ఆయిల్ వేసిన తర్వాత ఒక చెక్క, లవంగం, పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత ఈ మసాలా అయితే వేసుకోవాలి. వేసి బాగా వేయించేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత కొంచెం అది ఆయిల్ పైకి కనిపించేలాగా వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ స్మెల్ వచ్చింది. మామూలుగా అయితే ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈసారి ఇంకో రకం చూపిస్తాను, ఎందుకంటే చికెన్ కొంచెం ఉండడం వల్ల ఏంటంటే నేను ఇంక ఇలా చేశాను. ఇలా కూడా చాలా అంటే బాగుంటుంది. చపాతీలోకి బేసిక్గా ఇది బాగుంటుంది. చపాతీలోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, అన్నంలో కానీ, రెండిట్లోకి చాలా టేస్ట్ వస్తుంది కూర అయితే. ఇది కొంచెం ఏగిన తర్వాత మనం చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాగా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత కొంచెం లాస్ట్లో అయితే టమాటా సాస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా సాస్ ఎందుకంటే పిల్లలకి అసలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడన్నా కానీ ఇలా ట్రై చేయండి. పొటాటో అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకుని యాడ్ చేసేసుకోండి. కొంచెం కావాలంటే వాటర్ పోసుకోండి, కొంచెం కావాలంటే కనుక. ఎందుకంటే ఒక్కొక్క చికెన్లో వాటర్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, కాబట్టి మీరు చూసుకుని వాటర్ పోసుకోండి. లాస్ట్లో అయితే టమాటా సాస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి దించేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. సాస్ వేసిన తర్వాత ఆటోమేటిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదే రకాన్ని స్నాక్ కూడా చేయొచ్చు, నేను వేరే వీడియోలో చూపిస్తాను. తర్వాత ఇంక చపాతీ మామూలుగానే మనం ఇలా కొంచెం మడత పెట్టుకొని చపాతీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సేమ్ అసలు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చేస్తుంది చపాతీ అయితేనే, ఎందుకంటే కొంచెం పాలు పోసుకుని మనం కలుపుకున్నాం కదా. చపాతీ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు కోసి ఉంచాను. మా అక్కయ్య గారు అమ్మాయి కూడా వచ్చింది, పిల్లలందరికీ వాళ్ళ సండే కాబట్టి ఇలా చేశాను. మా మనవడు మనవరాలు అయితే చికెన్ కూరతో తినలేదు, వాళ్ళకైతే సాస్ వేసి పెట్టేసాను. వాళ్ళు సాస్తోనే ఎక్కువ తింటారు. చూడండి చపాతీ ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగా వస్తుంది. ఇది జల్లిచ్చిన పిండి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది చపాతీ, అందుకని నేను పాలు కలిపాను. కానీ ఇది చాలా మంచిది ఈ పిండి చేసుకోవడం వల్ల. బాగా జల్లిచ్చిందంటే, జల్లిచ్చిన పిండి అంటే కొంచెం వస్తుంది స్మూత్గానే, కాకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ పాలు పోసాం కాబట్టి పర్వాలేదు. చపాతీ అయిపోయిన తర్వాత ఈ కర్రీ ప్లేట్లో వేసి చపాతీలు వేసిన తర్వాత పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఉంటుంది నా రాజా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఈ కర్రీ అయితే ట్రై చేయండి. పొటాటో చికెన్ కర్రీ టమాటా సాస్ వేసి అయితే వండాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. మీరు అనుకోవచ్చు దేంట్లోనూ కొత్తిమీర కానీ, పుదీనా కానీ వాడరని. నేను ముందు ఇంతవరకు కూడా చాలాసార్లు చెప్పాను కదా, నేను అసలు అది వాడను అనేసి. ఎందుకు మా అమ్మాయికి స్మెల్లే పడట్లేదు అసలు, అందుకని నేను ఇంకా అవి మొత్తానికి వాడడం మానేసాను. ఆ స్మెల్ చూస్తుంటేనే తను అసలు ఏమీ తినలేకపోతుంది.
ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమన్నా వంటలు కావాలంటే వెరైటీ గనక కొంచెం కామెంట్ చేయండి నాకైతే. సబ్స్క్రైబ్ మట్టుకు తప్పకుండా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా వెరైటీలు చేయాలని నాకు అనిపిస్తది. మా పిల్లలు చూడండి వీడియో తీద్దామంటే ఎటు పడితే అటు కూర్చున్నారు. తీయటానికి కూడా అవ్వలేదు సరిగ్గా నాకైతే. ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.